జై వాసవి వీసీఐ వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. డిస్ట్రిక్ట్ న్యూస్. V217A జిల్లా పూర్వ గవర్నర్ కొనజేటి సుధీర్ కన్నుమూత. సంఘం జాగర్లముడి వెళ్లి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ నివాళి, ఆర్థిక సహాయం. మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది. నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంతకుముందు నడిచేది కాదు. నేను కింద కూడా కూర్చునేవాడు కాదు. ఇప్పుడు వాళ్ళ కాలు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను. చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ మందులు వాడటం వల్ల. హోమియో కేర్ ఇంటర్నేషనల్. డిస్ట్రిక్ట్ న్యూస్. V217A జిల్లా పూర్వ గవర్నర్ కొనజేటి సుధీర్ కన్నుమూత. సంఘం జాగర్లముడి వెళ్లి అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ నివాళి, ఆర్థిక సాయం. వాసవి సేవా ఉద్యమంలో ఒక సేవా కుసుమం నేలరాలింది. దశాబ్దాల కాలం సేవలందించిన నేతను అకాల మృత్యువు కబలించింది. V217A జిల్లా పూర్వ గవర్నర్ కొనజేటి సుధీర్ జూలై 8వ తేదీన కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన స్వస్థలం సంఘం జాగర్లముడిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 42 సంవత్సరాలు. ఆయనకు భార్య, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. 10 ఏళ్లుగా సేవలు. వాసవ్యన్ కొనజేటి సుధీర్ 2014 నుంచి వాసవి సేవా ఉద్యమంలో ఉన్నారు. V217A జిల్లాలో వాసవి క్లబ్ పొన్నూరు ఆయన హోమ్ క్లబ్. 2023లో గోనుగంట్ల జయంతి కుమార్ గవర్నర్గా ఉన్నప్పుడు సుధీర్ వైస్ గవర్నర్గా సేవలందించారు. 2023లో జరిగిన V217A డిస్కామ్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఆనందోత్సాహాల మధ్య పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో 2022లో ఆయనకు హృద్యోగ సమస్య తలెత్తినప్పుడు స్టంట్ వేశారు. అప్పటి నుంచి మామూలుగానే ఉన్న సుధీర్కు 3 నెలల కిందట కిడ్నీలో సమస్య ఏర్పడింది. సమీపంలోని సంఘం జాగర్లముడి దీనికి చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. లాక్డౌన్లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను. లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను. సరిగ్గా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది. నగలన్నీ పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు. కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లో లోన్ ని రేస్ చేసేసాను. ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్, 10 year చాయిసెస్ 1, 3, 6, 9 and 12 months. డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు, మళ్ళీ లోన్ తీసుకోవచ్చు. వాల్యూ కట్టిన నగల వ్యాలిడిటీ 3 years. సేఫ్టీకి సేఫ్టీ, డబ్బుకి డబ్బు. గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉండరు కదూ. కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్. మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్. వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్. అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ శ్రద్ధాంజలి. మిడ్కాన్ సమావేశంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్, ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ, ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ HS నాగభూషణలతో కలిసి సంఘం జాగర్లముడి వెళ్లారు. సుధీర్ భౌతిక కాయానికి పూలదండలు వేసి నివాళులు అర్పించారు. కన్నీరు మున్నూరు అవుతున్న ఆయన సతీమణిని ఓదార్చారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద 50,000 నగదును ఆర్ రవిచంద్రన్ అందజేశారు. సుధీర్ కుమార్తె, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సుధీర్ భౌతిక కాయానికి 9వ తేదీ మధ్యాహ్నం పొన్నూరులోని అంత్యక్రియలు జరిగాయి. V217A జిల్లా నాయకులు, ఇతర జిల్లాల వాసవ్యంలు పాల్గొని సుధీర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. పలువురు నాయకులు సుధీర్తో గల సన్నిహిత సంబంధాలను, జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు. ఒంగోలు మిడ్కాన్లో సుధీర్ ప్రస్తావన. అంతకుముందు ఒంగోలులో జూలై 7వ తేదీ జరిగిన మిడ్కాన్లో అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కొనజేటి సుధీర్ ప్రస్తావన తీసుకువచ్చినప్పుడు ఆయన అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సుధీర్ ఆరోగ్యం కుదుటపడి కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నామని రవిచంద్రన్ అన్నారు. మిడ్కాన్ వేదికపై కొత్తగా విడుదల చేసిన స్పెషల్ పిన్నులను అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు గంపా నాగేశ్వరరావు వేలం వేశారు. 5 పిన్నులను వాసవిన్లు పోటీపడి దక్కించుకున్నారు. వీటి ద్వారా వచ్చిన సొమ్మును సుధీర్ ట్రీట్మెంట్ కోసం పంపుతామని అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ ప్రకటించారు. ఆ తరువాత ఒక రోజుకే సుధీర్ తుదిశ్వాస విడిచి వాసవ్యంలో విషాదంలో ముంచి వెళ్లిపోయారు.
వీసీఐకి సుధీర్ లేఖ. గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టాక 2-3 నెలలు కార్యకలాపాలు నిర్వహించి సుధీర్ ఆపై అనారోగ్య పాలైనందున ఆయన స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చి జిల్లాను ముందుకు నడపాలని కోరుతూ వీసీఐకి లేఖ రాశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల వల్ల జిల్లా అభివృద్ధి కుంటపడకూడదని ఆయన ఆ లేఖలో కోరారు. దీనిపై అంతర్జాతీయ అధ్యక్షులు తగిన నిర్ణయం తీసుకుని V217A జిల్లా ఐఈసీ ఆఫీసర్లు పూర్వ గవర్నర్లతో సంప్రదింపులు జరిపి వాసవ్యన్ పువ్వాడ వెంకట నారాయణను కొత్త గవర్నర్గా నియమించారు. జిల్లా కార్యక్రమాలు యథావిధిగా సాగుతున్నాయి. తన అనారోగ్య సమయంలోనూ వాసవి ఉద్యమంపై ప్రేమతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై లేఖ రాసిన సుధీర్ అంకిత భావాన్ని గుర్తు చేసుకొని వాసవ్యన్ నేతలు కంటతడి పెట్టారు. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమి ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్. ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. జై వాసవి.